ఇండ్లు ఇచ్చే మంత్రివర్యులు కూడా మన సీనన్న గారే. ఏ వసతులు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి పోయి, కాంగ్రెస్ మంత్రుల దగ్గర నుంచి పోయే మీకు నిధులు వస్తాయన్నమాట. అందుకొరకే ఇక్కడ ఏమన్నా తక్కువలున్నా అవకతవకలైనా దానిని మనం సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మీరు పొరపాట్లు చేసిండ్రు అనుకోండి, 5 ఏండ్లు మీరు ఇబ్బంది పడేది మీరే, ఎందుకంటే పనులు కావు. అందుకొరకే జాగ్రత్తగా పక్కింటోని కూడా ఒప్పించి ఓటు వీరికి ఉంగరం గుర్తుకు వేస్తే ఈ వార్డులో ఈ సర్పంచ్గా వీటిని గెలిపిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము కూడా సొంతంగా ఇన్వాల్వ్ అయ్యి పనులు చేయడానికి ఈజీగా అవుతుంది. మాకు మన క్యాండిడేట్ గెలిచినాక మనమే చేయవలసి వస్తుంది అన్నమాట. ఇంకోటి సర్పంచ్ దగ్గర నిధులు వస్తాయన్నమాట. సర్పంచ్ ఎలక్షన్ ఇంకా మీ గ్రామానికి సొంత నిధులు ఉంటాయి. నిధులు పెట్టే పవర్ కూడా వీరికే ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా మీరు ఆలోచించి కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ ఉంగరం గుర్తుకు వేసి మీరు తప్పక గెలిపానని మనవి చేస్తున్నారు. మీరు ఒక్కటే కాదు, పక్కింటికి కూడా పోండి, వారిని కూడా ఒప్పియండి. అమ్మ మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ బతిలాడుకోండి. ఎందుకంటే మీకు వీళ్ళే దేవుళ్ళు, గెలిపేయాలంటే వీళ్ళే. దాని తర్వాత సేవ చేసే బాధ్యత మీది. మీరందరి ఇంట్లోకి పోయి బతిలాడుకొని ఓట్లు వేయించండి. ఒకటే గుర్తు పెట్టండి, అందరికి చెప్పండి, ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్. ఈ రెండే, కాంగ్రెస్ గెలుస్తేనే, కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తేనే పనులు అవుతాయి. చేయండి. దాని తర్వాత పని తీసుకోండి. ఇక్కడి నుంచి పని నా దగ్గర నుంచి విన్నారా? పక్కన ఇల్లు